కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ ఆఫీసు నుంచి బాయ్స్ హై స్కూల్ వరకు జరిగిన పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. అనంతరం బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. స్వచ్ఛ దివాళీ శుభ దివాళీ పేరుతో లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛాంధ్రపై చీరాల శాసనసభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలుష్య రహిత ప్లాస్టిక్ రహిత చీరాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్వచ్ఛ దివాళీ స్వచ్ఛ దివాళీ చెట్లను నాటండి, కాలుష్యాన్ని నివారించండి. చెట్లను నాటండి, కాలుష్యాన్ని నివారించండి. పచ్చని చెట్లు పచ్చని చెట్లు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పచ్చని చెట్లు. स्वागत भाई फ्लैश अंड గ్రీనరీ లేదు. ఇదో ఉద్యమం లాగా చేస్తే తప్ప చీరాల్లో సార్ చెప్పినట్లు కట్టెలు పొయ్యి, ఎల్పిజి గ్యాసులు, గ్యాస్ సిలిండర్లు వీటి గురించి తేడాలు చెప్పారు. అయితే వేడి నీళ్ళకి వాటికి మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి గ్రీనరీ లేదు. ఇదో ఉద్యమం లాగా చేస్తే తప్ప చీరాల్లో ప్రధానంగా డీజిలు, పెట్రోలు ఈ వాహనాలను కొంత తగ్గించేసి ఈ ఎల్పిజి, సోలారు ఇలాంటి వాటిని వాడటం వల్ల వచ్చే బెనిఫిట్. గతంలో మన పూర్వీకులందరూ కూడా కట్టెల పొయ్యిలు పెట్టారు. దానివల్ల వంట సామాగ్రి కూడా పాడైపోయేది, తోముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇవాళ ఎప్పుడైతే గ్యాస్ వచ్చిందో కనీసం మనం వాడేటువంటి పాత్రకి పైన కూడా ఎక్కడ మసి కూడా కాదు. అంటే ఈ విషయాలు గమనించాలి. అంటే ఒక ఆధునిక సమాజం ఇవాళ వెళ్తుంది. దాంతోపాటు జనాభా కూడా సాంద్రత పెరిగింది. ఒకనాటికి ఇప్పటికీ దాదాపు కోట్ల స్థాయిలో 140 కోట్ల మంది ఇవాళ భారతీయులు అయ్యారు. ముఖ్యంగా మన చీరాల విషయానికి చూసుకుంటే మరి గత 20 ఏళ్ళకి ఇప్పుడు చూసుకున్నట్టుగానైతే ఆ రోజు 90,000 మంది ఓటర్స్ చీరాల నియోజకవర్గంలో ఉంటే ఇవాళ 2 లక్షల మంది ఓటర్స్ అయ్యారు. అంటే 2,50,000 మంది జనం ఉన్నారు ఇక్కడ. వీళ్ళ యొక్క అవసరాలకి వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిని, ప్రతిరోజు దినచర్య కార్యక్రమాలని, ఏ యంత్రాలను వాడాలి, ఏది వాడితే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి అనేక విషయాల మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఇది అవసరం. ఈనాడున్న ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.